ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనం చిత్తూరులో ఉన్నాం. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఆయన పరిచయం చేసే ముందు ఒక రెండు మాటలు ఆయన గురించి. ఆయనకు ఎల్లో కలర్ అంటే ప్రాణం. ఎంత ప్రాణం అంటే ఆయన వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి ఆయన వాడేటువంటి రేంజ్ రోవర్ కారు వరకు కూడా ఎల్లో కలర్ ఎక్కడో ఒక దగ్గర రిఫ్లెక్ట్ అవ్వాల్సిందే. ఈ పాటికే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. అర్థం కాని వాళ్ళ కోసం ఆయన ఎవరో కాదు, చిత్తూరు ఎమ్మెల్యే, అలాగే టీడీపీలో కీలకమైనటువంటి వ్యక్తి మన గురజాల జగన్మోహన్ గారు. ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఒకసారి ఆయనకి విష్ చేసి సేమ్ టైము ఆయన ఎల్లో మీద ఎందుకంత ప్రేమ, ప్రతి చోట ఎల్లోనే ఎందుకు ఉంటుంది, ఈవెన్ నేను ఉన్నటువంటి ప్రజా దర్బార్ కూడా ఎల్లోలోనే ఉంది, అన్ని ఆయన అడిగేద్దాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? పసుపు మయం, మొత్తం పసుపు మయం. కానీ పసుపు చాలా శుభానికి సంకేతం. పసుపు వేసుకుంటే అసలు జరగనిది ఏంటో ఏమీ ఉండదు. మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ పని మొదలుపెట్టినా కూడా పసుపుతోటే ప్రారంభిస్తాం. అలాంటిది మీరు పసుపునే మొత్తం పసుపులో మునిగి తేలుతున్నారు. బేసిక్ గా నేను పుట్టినప్పుడు పెట్టిన పార్టీ టీడీపీ పార్టీ. సో మా అమ్మగారు ఎన్టీ రామారావుని చూసే టైంకి ఐ వాజ్ ఇన్ హర్ హోమ్. సో తను ఎంతలా ఇష్టపడేదంటే మేబీ 1.5 months డెలివరీ కాబోతుందన్నా వచ్చి ఎన్టీ రామారావుని చూడాలని అంత ఆరాటంతో వెయిట్ చేసి 2 o'clock దాకా, అంటే 2 o'clock అయింది అప్పట్లో ఎన్టీ రామారావు చిత్తూరుకు వచ్చింది ప్రచార సందర్భంగా. సో చిన్నప్పటి నుండి తల్లి కడుపులో నుండే నాకు ఎన్టీ రామారావు అన్న పార్టీ పట్ల, ఈ పార్టీకి ఉన్న అంకిత కొన్ని భావాలు. అంటే మహిళలు పసుపు ఇంట్లో బయట ఎందుకు రాస్తారంటే చెడు ఇంట్లోకి రాకూడదు అని. సో మెయిన్ ఈ పసుపు అనే దానికి చెడుకి దూరంగా ఉండే ఒక బ్రాండ్. సో మా పార్టీ నాయకుడు, అధినాయకుడు, ఇప్పటికి మా ముఖ్యమంత్రి అందరూ కూడా ఒక క్రమశిక్షణ కలిగిన నాయకత్వం. కాబట్టి నేను ఈ ఊర్లో పుట్టి పెరిగి ఈ ఊరు నుండి వెళ్ళిపోయినా కూడా తిరిగి మళ్ళీ వచ్చి మా నాన్నగారి కోరిక కావచ్చు, మా అమ్మగారి ఆశ కావచ్చు, ఈ పార్టీలో నాకు ఒక అవకాశం కల్పించారు. సో నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి జీవిత కాలం రుణపడి ఉంటానని చెప్పే పదే. మీరు చూసారంటే నా ఏ వాహనాలైనా, అది బుల్లెట్ కావచ్చు, కారు కావచ్చు, లేదు నేను వాడే టవల్ కావచ్చు, లేదు కూర్చునే చైర్లు కావచ్చు, అదన్నీ పసుపుమయంగా ఎందుకు ఉంటుందంటే అది మహిళలకి కూడా చాలా ఇష్టమైన రంగు. ఈ పార్టీ కూడా మహిళల కోసమే ఆ రోజు మెయిన్ గా మహిళలకి ఆస్తి హక్కును కల్పించిన గొప్ప నాయకుడు ఈ భారతదేశంలో ఎవరన్నా అంటే అది ఎన్టీ రామారావు. కాబట్టి వారి స్ఫూర్తితో పెరిగాం. వారి ఆలోచనలు, వారి పార్టీలో ఒక మంచి నాయకుడిగా ఎదగాలన్న నా సంకల్పానికి నారా చంద్రబాబు నాయుడు గారు బాటేశారు. నాకు ఒక విషయం మీరు చెప్పిన దాంట్లో బాగా అనిపించింది. ఏంటంటే అప్పట్లో అభిమన్యుడు గనక తల్లి కడుపులో విని ఉండేసి మొత్తం కృష్ణుడు చెప్పిందంతా విన్నట్టు మీరు మీ మదర్ ఊములో ఉండేసి రామారావు గారి గురించి దగ్గరికి వెళ్ళటం, రావటం, ఇవన్నీ చూసి పసుపు పార్టీ ఇవన్నీ ఎక్కించుకున్నట్టున్నారు. భగవంతుడు ఎలా ఉంటాడు అంటే ఎవరికి తెలియదు. గుడికి పోతే నల్లటి రాయిలో అన్ని రకాల భగవంతుల రూపాలు ఇస్తారు. బట్ ఒక భగవంతునిగా చూసింది ఎవరైనా సినిమా పరిశ్రమలో ప్రజలు మెచ్చుకున్న వ్యక్తి అంటే అది నందమూరి తారక రామారావు. రాముడిగా చూస్తే రాముడు ఇలా అందంగా ఉండేవాడా, కృష్ణుడిగా చూస్తే ఓ కృష్ణుడు ఇంత అందంగా ఉండేవాడా, ఆయన ఏడుకొండల స్వామి వేషం వేసిన, రావణాసుడు వేషం వేసిన, రావణుడు వేషం, ఏ వేషధారినిలోనైనా ఆయన చూడంగానే ఓ ఇలాగే ఉండుంటారు అనే విధంగా ఆ భగవంతుడు మనకి ఆయన రూపంలో కనిపించాడు. కాబట్టి సో నేను నమ్మే భగవంతుడు ఎన్టీ రామారావు గారు. సో అలాగే ఇప్పుడు అభివృద్ధి పట్ల కానీ ఈ రాష్ట్ర పట్ల అంకిత భావంతో పనిచేసే చిత్తశుద్ధున్న కొద్ది నాయకుల్లో మేబీ భారతదేశంలో ఒక 20 మందిని చెప్పుకోదగితే ఆ 20 మందిలో మా నాయకుడు ఒకటిగా ఒక వెలిగిన వ్యక్తి. కాబట్టి సో నేను పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయినా కూడా తిరిగి ఇది నా ఊరు, నా రాష్ట్రము, నాకు ఒక అవకాశం వస్తుందని నమ్మి ఆ భావంతో పనిచేశా. కాబట్టి ఒక అవకాశం చిత్తూరు ప్రజలు 40 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీలో సేమ్ సామాజిక వర్గమైన వ్యక్తిని గెలిపించిన చరిత్ర ఈ చిత్తూరు ప్రజలకు. కరెక్ట్. మీరేంటి డ్రెస్సులు స్పెషల్ గా డిజైన్ చేసుకుంటారా, లేకపోతే మీకోసమే ఏమన్నా రెడీగా చేసి పెడుతూ ఉంటారా, మీరు అడుగుతారా, ఎట్లా అసలు మీకు ఎలా దొరుకుతాయి? అంటే బెంగళూరు అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళిపోయి బేసిక్ గా మేము బిల్డర్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ కాబట్టి కొంచెం వే ఆఫ్ డ్రెస్ సెన్స్ కానీ ఆ పాష్ కల్చర్లో పెరిగినాం. కాబట్టి మేము కొంచెం డీసెంట్గా ఉండాలి అనే భావన ఎక్కువ. అయితే పార్టీ పరంగా ఏజ్ కూడా తక్కువ కాబట్టి ఏదో ఆ ఓల్డ్ వైట్ అండ్ ఓన్లీ వైట్ అండ్ వైట్ వేసుకొని మనం అలా కనిపించకూడదు. అంటే మనం
యంగ్ థాట్స్గా యంగ్ బ్లడ్లో వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ డ్రెస్ సెన్స్ కూడా ఒక డిఫరెన్స్ ఉండాలని అలా మా టైలర్ అతనికి ఏమేమి ఐడియాస్ వస్తాయో అవి స్టిచ్ చేస్తాడు, తెచ్చిస్తూ సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. కాదు, అసలు ఎందుకు రాజకీయ నాయకులు అంటే వైటే వేసుకోవాలా? మా సీఎం వైట్ వేసుకోరు. వైట్ అనేది ఎందుకు వేయాలంటే రాజకీయ నాయకుడు స్వచ్ఛమైన మనసుతో అతని దగ్గరకు వచ్చే కార్యకర్తలు కావచ్చు, పని పైన వచ్చే వారికి ఆన్సరబుల్ గా ఉండాలి. అంటే తెలుపు అనేది ఒక శాంతికి చిహ్నం అనే ఒక భావంతో అది వైట్ అండ్ వైట్ పెట్టారు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా వైట్ వేసుకోరు. వారికి వారు అంటే ఆ గోధుమ రంగులో చంద్రబాబు నాయుడు చూస్తే మాత్రమే బాబూజీ అంటే ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు ఎన్టీ రామారావుని చూడాలి అంటే ఆ కాషాయ రంగులో ఆయన చెయ్యి ఎత్తితే అది ఎన్టీ రామారావు, ఇంక వేరే ఊరికి సాధ్యం. అలా బాబు గారు కూడా ఆయన డ్రెస్ సెన్స్ ఎవరైనా ఎక్కడ ఉన్నా కూడా భారతదేశంలో ఆయన ఎక్కడ పర్యటన పోయినా ద వే హౌ హీ డ్రెస్ ఆయన చూడగానే బాబూజీ ఆగాయా అంటారు. అంటే బికాస్ ఆఫ్ హిస్ నేచర్ ఆఫ్ డ్రెస్సింగ్ అంతే. అంటే వారికి కలిసి వచ్చింది, వారు అదే ప్యాటర్న్ లోనే ఉన్నారు. ఫస్ట్ అపీరెన్స్ బెస్ట్ అపీరెన్స్ అంటారండి. ఫస్ట్ చూడగానే మనల్ని కనబడేది ఎవరికైనా డ్రెస్. అంటే మనమే అందంగా లేకపోతే మన చుట్టూ ఉన్న దాన్ని అందంగా ఉంచలేము. సో నగరాన్ని బ్యూటిఫికేషన్ చేస్తానని మాటల్లో చెప్పి నేనే బ్యూటిఫుల్ గా లేకపోతే నగరాన్ని ఏం చేస్తా బ్యూటిఫుల్ నుంచే పచ్చదనం మొదలైంది, మనలో నుండే స్టార్ట్ అవ్వాలి కదా. రైట్. నేను ఇంకొక విషయం చూసాను, రండి బయటికి వెళ్దాం. మీ ప్రజా దర్బార్ కూడా కంప్లీట్ గా ఎల్లో కలర్ లోనే ఉంది. పాజిటివ్ వైబ్స్ అంటే శుక్రభుక్తి పసుపు రంగుకి మ్యాచ్ అవుతుంది. రెండోది గురువు అనేవాడు రాజకీయంగా ఎవరైనా అంటే మన ఎడ్యుకేషన్ లో కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు, ప్రతిదీ కూడా ఒక గురువు అనే వ్యక్తి మనకి ఎవరైతే ద టీచర్ బెస్ట్ గా ఉంటాడో స్టూడెంట్ విల్ బి ది బెస్ట్. సో గురువుకి ఇష్టమైన కలర్ ఏదన్నా అంటే కూడా అది పసుపే కాబట్టి సో అన్ని రకాలుగా మేము ఆ థియరీని ఫాలో చేశాను. కనుచూపు మేరలో ఎటు చూసినా నాకు పసుపే కనిపిస్తుంది. తర్వాత రేంజ్ రోవర్ లాంటి కార్కి ఎవరు పసుపు వేయరు అసలు. ఆ కార్కి పసుపు వేసేసారు, మీరు పసుపు రంగులోకి మార్చారు. మీకోసం స్పెషల్ గా కంపెనీ వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారా లేకపోతే మీరు చేయించుకున్నారా? ఇదన్నీ నేను చేయించుకునేది అంటే నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంతేనా. ఎందుకంటే మా పార్టీ లోగో కలరు ఇది ప్రజల్లోకి ఎవరు అంటే మనం ఎక్కడ పోయినా కూడా ప్రజలకు తెలియాలంటే ఎవరు ఈ పని చేస్తున్నారు. సో నా కార్లో నా ఇవి వెళ్ళాయంటే ఓకే టీడీపీ ఎమ్మెల్యే వచ్చాడు. సో అది ఒక నా నియోజకవర్గమే కాదు, జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా నేను ఇదే కార్లో వెళ్తాను. సో ఇట్ రిప్రజెంటెడ్ తెలుగుదేశం పార్టీ కూడా. నా పార్టీలో ఉన్నప్పుడు నా రంగు కార్లో తిరగడం తప్పలేదు నా భావన. కాకపోతే ఏంటంటే కార్ కి జనరల్ గా ఎల్లో కలర్ వేసినప్పుడు ఆడ్ గా కనిపిస్తుంది, ఇట్లా కొట్టినట్టు ఉంటుంది. కానీ మీ కార్ అలా లేదు, ఎందుకు? కారే కాస్ట్లీ కార్ కాబట్టి. సో హార్లీ డేవిడ్సన్ బైక్ గానీ లేదు రాయల్, మీ దగ్గర ఎన్ఫీల్డ్ కూడా ఇదేనా? ఓకే, ఎన్ఫీల్డ్ కి. ఓకే, సో ఇది కూడా మీరే డిజైన్ చేస్తారా స్పెషల్ గా? నా ఇంట్రెస్ట్ ఉన్న ఆల్ వెహికల్స్ కి నేను ఏది తిరుగుతానో అది ఎల్లోలో నడుపుతారా మీరు? ఎస్, నేను నడిపే అయితే మా కోసం ఒక రౌండ్ ఎలక్షన్ సమయంలో ఇదే వెహికల్ లో తిరిగాను నేను. తర్వాత ఇంకొకటి మీ దగ్గర క్యారవాన్ కూడా ఉంది, అది కూడా ఎల్లో కలర్ అని విన్నాను. ఎక్కడ ఉంది అది? ఇక్కడే ఉంది. దీన్ని క్యారవాన్ కూడా ఇక్కడ తెచ్చిపెట్టారు, ఒకసారి తీసుకురండి క్యారవాన్ కూడా. ఇంకొకటి, మీరు సైకిల్స్ సింబల్ ఉన్న షర్ట్స్ వేసుకుంటారని విన్నాను. నాకు ఒకసారి ఆ షర్ట్ కూడా చూడాలి. డెఫినెట్ గా హాఫ్ ఆఫ్ ది సెషన్ మీకు సైకిల్ షర్ట్ తెప్పించండి. బిల్డింగ్ కూడా ఎల్లో వేసేసారుగా, అంటే వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఉంది అనేది. ఓకే, నాన్నగారు రూమ్ ఇది. నాన్నగారు రూమ్. నాన్నగారే మీకు నేను లేనప్పుడు నాన్నగారు ఇక్కడే ఉండి వచ్చిన వారి సమస్యలన్నీ విని పరిష్కరిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా స్టిల్ టుడే 9:30 తర్వాత చూస్తే నాన్నగారు ఇక్కడే ఉంటారు. నేను అది 9:30 తర్వాత అంటే గుర్తుకొచ్చింది. మరి 8 కే పెట్టారు మా వాళ్ళు ఇంటర్వ్యూ అన్నప్పుడు. 8 కి ఎమ్మెల్యే గారు లేవాలి, 6:30కి రెడీ అయిపోయి టెంపుల్ కి వెళ్తారు. ఆయన బయట జిమ్ కూడా చేస్తారు. అంటే బెంగళూరు ఉన్నప్పుడు జిమ్ చేస్తుంటాను, చిత్తూరులో జస్ట్ అవ్వట్లేదా? చిత్తూరులో అవ్వట్లే. సో ఇది ఒక కాన్ఫరెన్స్ రూమ్. ఓకే, వచ్చిన కార్యకర్తల సమస్య. టేబుల్ ఎల్లో దొరికిందా? చేయించా అన్ని ఆ కాంబినేషన్ ఉండాలి అని అలా సెట్ చేశారు. కానీ మీకు ఆహా ఇవి కూడా బాగుందండి. ఇవి కూడా ఎల్లోనేనా? కర్టెన్స్ తో సహా ఇవి కూడా చేయించుకున్నారా స్పెషల్ గా? సూపర్. అసలు గురజాల జగన్మోహన్ అనే నేను, ఎస్ అనే మీరు చెప్పండి నెక్స్ట్. సో ఇది మా అభిమాని, నేను ఇలా ఉండాలి అని ఊహించి నా కోసం పనిచేసిన ఒక ఇద్దరు వ్యక్తులు. అతను రిటైర్డ్ ఆర్మీ వసంత్ అని, ఎంఆర్ మౌలి అని ఇక్కడ 6th డివిజన్ ఇన్ఛార్జ్. సో వాళ్ళిద్దరూ నా బర్త్డే రోజు గిఫ్ట్ చేసి తెచ్చి ఇచ్చారు నాకు. సూపర్. నెక్స్ట్ చెప్పాలి మీరు. గురజాల జగన్మోహన్ అనే మీరు నేను చిత్తూరు నియోజకవర్గ ప్రజల కోసమే
రాజకీయాల్లోకి వచ్చా. ఇది మీ రూమ్ అండి? ఇది మీ ఆఫీస్ రూమ్? మా ఆఫీస్ రూమ్. ఓకే. ఇక్కడ కూడా టేబుల్, టవల్, కర్టెన్స్, ఈవెన్ ఈ డోర్ కూడా ఎల్లో వచ్చింది, వెరైటీగా ఉంది. అంటే బేసిక్లీ నేను ఒక డెవలపర్ బిల్డర్ కాబట్టి నేను అనుకున్న విజన్ ఉంటదేమో. విజన్. సో నేను ఏం అడిగినానో వాటినే మన వాళ్ళు చేశారు. బాగా చేశారు. చేసేవాళ్ళు కూడా గ్రేట్ అండి. అంటే మీకు అలా సెట్ అయిపోయినట్టుంది. ఎవరైతే మనం ఉండాల్సిన కాడ ఏం ఉండాలి అనేది నాలెడ్జ్ మనకే ఉంటే పని చేసేవాడు దానికి ఈక్వలెంట్ గా పని చేస్తారు. కరెక్ట్ చెప్పారు. వాళ్ళకి వదిలేస్తే మళ్ళీ మీరు అనుకున్నది రాకపోవచ్చు. ఏంటి ఇదంతా? నేను చిత్తూరుకు వచ్చిన మొదటి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఇన్ని కార్యక్రమాలని చేపట్టిన దీన్ని కూడా ఏబిఎన్ విద్యాసాగర్ అని అతను బర్త్డే రోజు మీకు గిఫ్ట్ చేశారా? గిఫ్ట్ చేశారు. అంటే ఆ పేపర్ లో వచ్చిన ఆల్ కటింగ్స్ ని పెట్టుకొని 145 days లో ఏమేం చేశాము అనే అభివృద్ధి కార్యక్రమాలని ఒక ఇదిగా తెచ్చి ఇచ్చాడు. సో మీకు ప్రజలే కాదు మీడియా వాళ్ళు కూడా మిత్రులు ఉన్నారన్నమాట. అయితే అంటే మంచి పనిని ఎవరైనా ఎంకరేజ్ చేయడంలో మనకి అంతేలేండి. సో 2014 ఇదా అమరావతి జాయిన్ అయిన కొత్తనా? అది కాదా? నేను జాయినింగ్ అనేది ఎర్లీ అయినా అది ఒక ఎమ్మెల్యేని గెలిపించే బాధ్యత ఇచ్చిన తర్వాత గెలిపించిపోయి ఫస్ట్ టైం 2014 లో ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ద ఫస్ట్ ఫోటో. అది ఇది చిన్నప్పుడు మా బ్రదర్ అంటే మా పెద్దమ్మ కొడుకు నేను. సో నేను ఆ చిన్న అబ్బాయి, మీరు అబ్బాయి. ఇది కన్నడలో రాసింది, చదవండి ఒకసారి. ನಮ್ಮ ಅಣ್ಣನ ಹುಟ್ಟಿದ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು అంటే హ్యాపీ బర్త్డే అని. మా అన్న పుట్టినరోజు సుభాష్. ది నాక్ కమ్యూనికేషన్ మీడియా కర్ణాటక మీడియా వాళ్ళు అది కూడా నా బర్త్డే రోజు గిఫ్ట్ చేశారు. మీ బర్త్డే ఎప్పుడు? January 15 సంక్రాంతి రోజు. అన్నగారి పైన మీకు ఇంత ఓల్డ్ పిక్స్ ఎలా దొరికాయండి రామారావు గారివి? అంటే మన టీడీపీ దీంట్లో ఉంటాయి కదా, వాటిని అన్నిటిని కలెక్ట్ చేసి మా వాడు నాకు ఇష్టం కాబట్టి అవన్నీ అలా ఆయన స్టార్ట్ చేసినప్పుడు పార్టీని చాలా పాత పిక్స్ ఇవన్నీ. ఆయన కార్లో కూర్చొని తినేవి ఇవన్నీ చాలా ఓల్డ్ పిక్స్. అసలు పాదయాత్ర అనుకుంటది. అవును. చాలా సైకిల్ బొమ్మ కలిసే అవకాశం రాలేదేమో కదా, అంటే భగవంతుడు అది ఇవ్వలేదు. బట్ ఆయన స్ఫూర్తి, ఆయన ఆశయాలకి వారసుని చేశాడు, దానికి సంతోషం. ఇది సైకిల్ అంటే ఎక్కడైనా ఆడ పైన ఉన్న సైకిల్ కూడా ఇవన్నీ ఎక్కడ పోయినా నాకు సైకిల్ కనిపిస్తే అది ఏ ఐటమ్ అయినా దాన్ని పిక్ చేసుకొని తీసుకొచ్చేస్తారా? ఇదేదో వెరైటీగా ఉంది ఏంటండి సైకిల్? అంటే ఇట్స్ రియల్ సైకిల్. ఇదేంటి? ఓకే. మీ దగ్గర సర్వమత సమానత్వం అని చెప్పి అన్ని దేవుళ్ళని పెట్టినట్టుందండి అక్కడేమో. అంటే మన భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలని ప్రేమించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి నాకు కూడా ఆ క్యారెక్టర్. సో రాముడు పరిపాలన కోసం అల్లా జీసస్ ఇద్దరి సపోర్ట్. ఇంతకీ మీకు ఇష్టమైన వెహికల్ ఏది? అంటే కార్స్ లోనా? నేను వెహికల్ అన్నా మీరే చెప్పాలి. ఇప్పుడు కార్సా సైకిలా ఏం చెప్తారో నాకు తెలియదు. అంటే పార్టీ వైజ్ అయితే ఫస్ట్ నేను ఇష్టపడేది సైకిల్. తర్వాత ఇప్పుడు కాకపోయినా వస్తుందా? మొన్న కూడా తొక్కాను ఎలక్షన్ సమయంలో. ఇప్పుడు మీరు మా కోసం ఒక బుల్లెట్ నడిపియాలి, తర్వాత షర్ట్ ఒకటి నేను అడిగింది ఆ షర్ట్ ఒకటి చూపియాలి, తర్వాత క్యారవాన్ కావాలి. క్యారవాన్ వచ్చేసిందా? ఓకే. క్యారవాన్ తో పాటు బస్సు కూడా ఉంది, ఒక బస్సు. అది కూడా ఎల్లోనేనా? లేదు, అది ఎందుకు దాన్ని వదిలేశారు? అంటే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉండి పంపించాల్సి వస్తే అది ఎల్లో ఉంటే బాగుండదులే. కరెక్ట్. ఇది ఎట్లా మనం ఎమర్జెన్సీలో బస్సుని ఎవరికైనా పంపిస్తారా? అంటే ఎవరైనా ఇప్పుడు మన ఈ సరౌండింగ్స్ లో ఎక్కువ హోటల్స్ తక్కువ ఉన్నాయి, ఎవరైనా పొలిటీషియన్ వచ్చారు ఇమీడియట్ గా బస్సు లేకపోతే బస్సులోనే స్నానం చేయొచ్చు, బెడ్రూమ్ అన్నీ ఉంది. అంటే మన సీఎం గారి క్యారవాన్ ఏముందో అదే సేమ్ క్యారవాన్. బాగుందండి క్యారవాన్ కూడా, చాలా పెద్దగా ఉంది. మహానాడులో ఇది అట్రాక్ట్. ఇప్పుడు చిత్తూరు ప్రజలకి మీ విజన్ ఏంటి చెప్పండి. అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది మీరు పాలనలోకి వచ్చి, ఏం చేశారు ఇప్పటి వరకు, ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా చిత్తూరుకి ఎలక్షన్ సమయంలో ఏదైతే నేను స్మార్ట్ సిటీగా తయారు చేస్తానని హామీ ఇచ్చానో అందులో భాగంగా అన్ని చెరువులు పూడిక తీసి వాటిని వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, జాగింగ్ అన్ని, అంటే మార్నింగ్ వాకర్స్కే కాదు ఫ్యామిలీస్ కూడా వెళ్ళి దే కెన్ స్పెండ్ టైమ్ ఇన్ చెరువుల దగ్గర అనే విధంగా చెరువుల్ని మోడిఫికేషన్ చేశాను. మెయిన్గా చిత్తూరు రోడ్ వైడనింగ్స్. ఎప్పుడు కూడా చిత్తూరు అభివృద్ధి చెందలేదు, ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ అయినప్పటికీను తిరుపతి డెవలప్ అయిపోయింది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లా నుండి ప్రాధాన్యత వహిస్తారు కాబట్టి కుప్పానికి వెళ్ళాయి అన్ని. మంది హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు అప్పట్లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కట్టిన హాస్పిటల్స్ కావచ్చు, అవన్నీ కూడా 100 years ఓల్డ్. మీరు ఈరోజు తాలూకా బిల్డింగ్ చూసిన, హాస్పిటల్ చూసిన, పోలీస్ హెడ్ క్వార్టర్స్ చూసిన, ఎస్పీ బంగ్లా చూసిన, కలెక్టర్ బంగ్లా చూసిన, ఇవన్నీ కూడా ఇది ఓల్డెస్ట్ మున్సిపాలిటీ. అంటే 1917లోనే ఇది మున్సిపాలిటీగా ఫామ్ అయింది. 1913 నుండి
ఇది ఒక చిత్తూరు హెడ్ క్వార్టర్స్ని బాగా అభివృద్ధి చేశారు అప్పట్లో బ్రిటిషర్స్. ఎందుకంటే దీన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు హెడ్ క్వార్టర్స్ చేసుకొని ఇంకా పురాతనం నుండి కూడా వ్యాపారం చేసిన వాణిజ్య కేంద్రం ఇది. నార్త్ ఆర్కాడ్ అంటారు దీన్నంతా. నార్త్ ఆర్కాడ్కి హెడ్ క్వార్టర్స్ ఏదన్నా అంటే అది చిత్తూరే. అయితే రాజకీయ పరమైన కొన్ని కారణాల వల్ల ఎందుకో హెడ్ క్వార్టర్స్ అభివృద్ధి జరగకుండా పోయింది. సో రోడ్ వైడనింగ్స్ అనేది 40-45 ఏళ్లుగా పెండింగ్ ఉండింది, హై రోడ్. సో నేను రావడం హై రోడ్ వైడనింగ్ చేస్తాను, దాని హై రోడ్ వైడనింగ్స్ చేస్తున్నా. హై రోడే కాదు, ప్లస్ రోడ్స్ అంటే బెంగళూరు చెన్నై కలిపే ఒక హెడ్ క్వార్టర్స్ మా చిత్తూరు. సో మీరు బెంగళూరు నుండి తిరుమల పోవాలన్నా, బెంగళూరు నుండి చెన్నై పోవాలన్నా, ఎటు పోవాలన్నా ఇది ఒక ట్రాన్సిట్ ప్లేస్. సో ఇక్కడ చాలా మంది బెంగళూరు వెళ్ళి సెటిల్ అయిపోయారు ఉద్యోగాలు లేక. చాలా మంది చెన్నై వెళ్ళి సెటిల్ అయిపోయారు, ఎందుకంటే చెన్నైకి 145 కిలోమీటర్స్, బెంగళూరు 170 కిలోమీటర్స్. సో 2 మెట్రోపాలిటన్ సిటీస్కి నియర్ బై ఉన్న మంచి హెడ్ క్వార్టర్స్. విజన్ లేకపోవడం వల్ల ఇక్కడ అభివృద్ధి జరగలే. మీరు అడిగారు కదా చిత్తూరు పైన మీ విజన్ ఏమని. ఇప్పుడు 2 ఎక్స్ప్రెస్ హైవేస్ వచ్చాయి. సో మనకి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వేలూరులో ఇంటర్నేషనల్ ఇది మామూలు ఎయిర్పోర్ట్, కుప్పంలో ఎయిర్పోర్ట్, బెంగళూరుకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 2 hours జర్నీ. వీటన్నిటితో పాటు కనెక్టివిటీ ఉన్న హైవేస్ ఉన్నాయి. సో ఈ రాబోయే రోజుల్లో నా ఆలోచన ఏమంటే పెద్ద లాజిస్టిక్ పార్క్ చేయాలి అని. అంటే ఏదైతే మన ఎవ్రీడే హోమ్ నీడ్ ఉంటాయో వాటిని, అంటే కూరగాయలు కావచ్చు, పాలు, మీటు, లేదా ఎనీథింగ్ లైక్ సూపర్ మార్కెట్లో దొరికే ఏ వస్తువులు కూడా వాటన్నిటినీ ఆర్గానిక్గా పండించి సిటీస్కి పంపించగలిగిన నియర్ ఉన్న ఒక హెడ్ క్వార్టర్స్ మాది. కాబట్టి సో నేను దుబాయ్, అబుదాబి కంపెనీలతో కొందరితో మాట్లాడుతున్నా, మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాను. సో వారు ఒక హామీ ఇచ్చారు, ప్రతి నియోజకవర్గంలో 100 ఎకరాల్లో మీరే ఎనీ పార్క్స్ డెవలప్ చేయండి, అది మీ బాధ్యత అని చెప్పారు. అందులో భాగంగా నేను దుబాయ్ కూడా వెళ్ళొచ్చాను, వారితో మాట్లాడుతున్నాం. ఈ 2 హైవేస్ పూర్తయ్యే లోపల చిత్తూరు నియోజకవర్గానికి ఆల్మోస్ట్ ఒక 10 కంపెనీస్ రాబోతాయి. అది లాజిస్టిక్గా కావచ్చు, గార్మెంట్స్గా కావచ్చు, లేదా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కావచ్చు. వాళ్ళకి ఇది నియర్ బై, అంటే ఇక్కడ నుండి ఎంప్లాయ్మెంట్ ఈజీగా బెంగళూరుకు పోయి అక్కడ రెంటల్ తీసుకొని వాళ్ళు అక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ కంపేర్ చేస్తే వారు వెళ్ళి పని చేస్తున్నారు తప్పితే రిటర్న్స్ లేదంటే వాళ్ళు ఏం తెచ్చుకోలేకపోతున్నారు. అదే 25,000 రూపీస్ కానీ ఇక్కడ వారికి కానీ అందుబాటులో ఉండి పని దొరికింది అంటే మా నియోజకవర్గ యువత అంతా కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో మెయిన్గా ఎలక్షన్ సమయంలో యువత ఏమడిగారంటే యూనివర్సిటీ కావాలన్న. సో మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్లో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా అంటే నేను అడిగిన వాటికి పరిశీలనలో పెట్టి చేస్తున్నామని హామీ ఇచ్చారు. సో ఇక్కడ చిత్తూరుకి నేను ఏదైతే ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా నెరవేర్చబోతుంది. ఆల్రెడీ ఆ ప్రొసీజర్లో 50% క్రాస్ అయిపోయాం. ఇంకొక 1 yearలో ఆ 50% కంప్లీట్ అయిందంటే నేను ఇచ్చిన మాట వితిన్ 3 yearsలో పూర్తి చేసినాడు. తర్వాత 2 years రిలాక్స్ అవుతారా ఏంటి? తర్వాత కొత్త హామీలతో ఏం చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అనేది నిర్ణయం తీసుకుంటాం. రైట్. ఇంకొకటి మీ గురించి నేను విన్న పాజిటివిటీ ఏంటంటే అసలు ఎవరికి ఏ సమస్య వచ్చినా మీ నియోజకవర్గంలో ప్రజల వరకు లేదా కొన్నిసార్లు పక్కన వాళ్ళకు కూడా చేశారని విన్నాను. ఎవరు ఎప్పుడు పిలిచినా సరే అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్. అంటే రాజకీయాల్లో నియోజకవర్గ అథారిటీ ఏమన్నా ఉంటే బౌండరీస్ ఉంటుంది. బట్ రాజకీయ నాయకుడిగా పక్కన పెట్టే సేవకుడిగా చూసుకుంటే మనసు ఉంటే మనం ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు మొన్న నేపాల్లో ఇన్సిడెంట్ జరిగింది, ఎమ్మటే ముఖ్యమంత్రి గారు యువ నాయకుడిని సెక్రటరేట్లో ఉండి మానిటరింగ్ చేయమన్నారు. ఆయన అక్కడ నేపాల్ నుండి ఎక్కడెక్కడ ఉన్న వారినంతా కోఆర్డినేట్ చేసి ద ఫస్ట్ పర్సన్ హూ హ్యాస్ గెట్ బ్యాక్ మన తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ గారు ద ఫస్ట్ నేపాల్ నుండి మన ఇండియన్స్ని సేఫ్గా వాళ్ళ ఇంటికి చేర్చగలిగిన నాయకుడు. సో అలా మేము వాళ్ళని ఫాలో అయ్యే వ్యక్తులుగా నా నియోజకవర్గం నుండే వచ్చిన వ్యక్తి నేను నాయకుడు కాకూడదు. ఎక్కడి నుండి వచ్చినా కూడా మనకున్న పవర్స్లో మనం ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు ప్రభుత్వ పరంగా చేస్తా. ప్రభుత్వం చేయలేనిది ఏదన్నా ఉండి నా వల్ల అయ్యే ఆర్థిక సాయం కావచ్చు లేదా మాట సాయం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడి నుండి వచ్చినా కూడా చేసేకి ఎప్పుడు ముందంజలో ఉంటుంది. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీరు బుల్లెట్ వేసుకుని మేము అడిగినటువంటి ఆ షర్ట్లో వస్తే రెగ్యులర్గా నడిపిస్తున్నారు వెహికల్. అంటే ఇదే తోలకపోతే ఇంకా అంటే జనరల్ గా కార్ అలవాటు అయిపోతే కొంచెం వెహికల్ తీయడం ఇబ్బంది పడతారు. నాకు ఇష్టం వెహికల్ డ్రైవ్ చేయడం, కార్ కానీ ఇవన్నీ కూడా.
అదొక హాబీ అన్నమాట. వెహికల్ కలెక్షన్, వెహికల్స్ డ్రైవ్ చేయడము. ఓకే. ఏదైనా స్ట్రెస్ బూస్ట్ అంటే కార్ తీసుకొని అలా డ్రైవింగ్ వెళ్తే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. షర్ట్ సైకిల్ షర్ట్ సైకిల్ చాలా బాగుందండి. ఇందాక షర్ట్ కంటే ఇదే బాగుంది. ఎస్ ఎస్. ఇది కూడా స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నారా ఏమి? అంటే ఇప్పటిదాకా మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి షర్ట్ షర్ట్ చూసి చూడలే. సో నాకు నా పార్టీ సింబల్ దీంతో రావాలి అని నేను లెనిన్ గ్రూప్ లో ఒక సౌత్ ఇండియన్ చీఫ్ తెలుసుంటే అతను ఒక ట్రయల్ గా చేశాడు. ఇప్పుడు హై డిమాండ్ క్రియేట్ అయిపోయింది. ఎక్కడ అవైలబిలిటీలో లేదు చాలా వరకు. అంటే అప్పుడు తయారు చేసినప్పుడు ఆ తాను మొత్తం మీరే తీసేసుకున్నారా? ఇలా వైట్ లో మళ్ళీ సైకిల్ ఉన్నది కూడా ఉంది. వైట్ లో సైకిల్ కూడా. సో అప్పుడు అయితే మొత్తం మీరే తీసుకుంటారు. తర్వాత అవసరం ఇప్పుడు పబ్లిక్ తీసుకుంటున్నారు. ఇష్టమైన వాళ్ళంతా కూడా. ఎప్పుడండి ఇది ఎప్పుడు చేయించుకున్నారు ఇలా? అంతా ఇప్పుడే 1 year గానే. 1 year గా పార్టీ గెలిచి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఇటువంటి డిఫరెన్స్ చూపించడంలో నేను ముందు ఉంటాను. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.